నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఇది శరీరంలో ఎలా ఏర్పడుతుంది? ప్యాంక్రియాటిక్ పెరుగుదలకు ప్రధాన కారణాలేమిటి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్బి, ఎఫ్ఏఎల్ఎస్ డాక్టర్ పవన్ కే అడ్డాల గారు ఉన్నారు. వారిని అడుగుదాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటండి? దానికన్నా ముందు మనం ప్యాంక్రియాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్యాంక్రియాస్ అనేది ఏంటి అంటే మన గొంతులో థైరాయిడ్ ఎలా ఉంటుందో హార్మోన్ సెక్రెట్ చేసేది, అలాగే ప్యాంక్రియాస్ కూడా మన పొట్టలో ఒక హార్మోన్ సెక్రెట్ చేసే ఆర్గన్ అనమాట. సో ప్యాంక్రియాస్కి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనం తిన్న ఫ్యాటీ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. రెండోది, మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత ఏదైతే గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే షుగర్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో మన బాడీ యాక్టివిటీ జరగడానికి, ఆ షుగర్స్ని కంట్రోల్లో ఉంచే మెయిన్ హార్మోన్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అనే 2 హార్మోన్స్ని ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇలాంటి ఆర్గాన్ కూడా మిగతా అవయవాల్లాగే, అంటే స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ లాగా ఇట్లా ప్యాంక్రియాస్కి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ వ్యాధి అన్నది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు కదా, ఇది అసలు ఎంతవరకు నిజమండి? అంటే ఇలా పెరగడానికి గల కారణాలు ఏంటి? అంటే మెయిన్లీ 2 రీజన్స్ అనుకోవాలండి. ఒకటి, ఏజ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు 60 years ఆఫ్ ఏజ్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోయింది అనుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు దాదాపు 75 years, 80 years బ్రతకడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది మెయిన్గా డిసీజ్ ఆఫ్ ద ఏజ్డ్, అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో వచ్చే క్యాన్సర్ అనమాట. అంటే మన లైఫ్ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ప్రాబబ్లీ ఏంటి అంటే మన డయాగ్నోస్టిక్ ఎబిలిటీ బాగా పెరిగింది. అంటే చదివేటప్పుడే ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి కొంత అవగాహన రావటము, బికాజ్ ఆఫ్ ఈ ఏజ్ పెరగటం వల్ల అండ్ యాజ్ సచ్ కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ పెరగడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే మాకు నేర్పించేటప్పుడే ఈ డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ అనేవి ఎట్లా ఉపయోగపడతాయి అనేది బాగా నేర్పించారు. సో ఒకప్పుడు అల్ట్రాసౌండ్ అనేది చాలా డిఫికల్ట్గా దొరికేది, ఇప్పుడు చాలా కామన్. ఒక క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటుగా అల్ట్రాసౌండ్ చేయించడం అనేది చాలా కామన్ అనమాట. సో ఇట్లా ఏంటంటే పికప్ రేట్ పెరుగుతుంది. మనం ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ వాడే కొద్దీ, స్కాన్స్ ఎక్కువ వాడే కొద్దీ కూడా పికప్ రేట్ ఒకటి పెరుగుతూ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని సిమ్టమ్స్ చూపించక ముందలే మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్కి కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలుగుతున్నాం అనమాట. అయితే మీరు చెప్తున్నారు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వ్యాధి అన్నది ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే యూత్లో కూడా ఎక్కువగా ఈ వ్యాధి పెరుగుతుందని కూడా వింటున్నాం కదా, ఎందుకండి? దానికి గల కారణాలు ఏంటి? కరెక్ట్ అండి, అందులో డెఫినెట్గా కొంత పెరిగినాయి అనే చెప్పుకోవాలి. మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బాగా పెరిగిపోయినాయి. అంటే టైంకి పడుకోపోవటము, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తింటాము, దానివల్ల ఒబెసిటీ పెరిగిపోవటం. ఒబెసిటీ ఈజ్ అ వెరీ వెరీ కామన్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒబెసిటీకి రిలేటెడ్గా 13 డిఫరెంట్ క్యాన్సర్స్ని మనం ఐడెంటిఫై కూడా చేసాం. అంటే ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనమాట. అదే కాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, స్మోకింగ్ బాగా పెరిగింది, కొంత కంట్రోల్లోకి వచ్చింది, కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. సో ఇది కూడా వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఏంటంటే మనకి ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వస్తుంది. బేసికల్లీ ఇన్ఫ్లమేషన్ అది. దానికి తోడు జన్యుపరంగా కూడా తెలంగాణలో మనకి ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా కామన్. ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా ఇన్ఫ్లమేషన్ వల్ల వీళ్ళల్లో క్యాన్సర్ ప్రోన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మామూలుగా ఒక నార్మల్ పర్సన్తో పోలిస్తే వీళ్ళకి 17% హయ్యర్ రిస్క్ ఉంటుందన్నమాట ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేదానికి. సో ఇవే కాకుండా డయాబెటీస్ మెలిటస్ కూడా ఒక, అంటే షుగర్ కూడా ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. అంతేకాకుండా ఫ్యామిలీలో ఎవరైనా కనుక జిఐ రిలేటెడ్ క్యాన్సర్స్, అంటే స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యాజ్ సచ్ ఉన్నట్లయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత ప్రోన్ ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ పోస్టులకి చెకప్స్కి వెళ్ళటం కానీ, లేదంటే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే కనుక అవి మానేయటం కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ రొటీన్గా ఒక 30 minutes 45 minutes ఎక్సర్సైజ్ చేయటం కానీ, దీనివల్ల ఏంటంటే మనం కొంత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, మరింత మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వసంత సాయి గారు. సాయి గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ పవన్ గారు ఉన్నారు.
నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ డాక్టర్ గారు, సార్ ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాలు సార్, 67. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక GERDకి సంబంధించి చెప్పాలి సార్. ఈ మధ్యలో ఈ కొత్త పైన దానిలో ఇసోఫేగస్ రిఫ్లెక్స్ అన్నారు సార్. అది దానివల్ల తేపులు రావడం, విపరీతమైన తేపులు రావడం, మంట, కడుపులో మంట, అదంతా అవుతుందన్నమాట. అది నేను అందరికి చూపించాను సార్. మామూలు ఏడీలో చూపించాను, ఇక్కడ అక్షయ్ చౌదరి గారని కేర్ హాస్పిటల్ లో చూపించాను. అంటే అట్లా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఓకే పేర్లు మీరు వద్దన్నారు కాబట్టి చెప్పను. అయితే ఇప్పుడు చూపించాను సార్. ఇది ఏంటంటే నాకు IBS ఉండటం వల్ల డాక్టర్ గారు, IBS నాకు ఈ షుగర్ ఉండటం వల్ల 16 ఏళ్ళ నుంచి అది డెవలప్ అయ్యి ఇట్లా అయింది. సీవియర్ స్టమక్ డిజార్డర్ ఇది మీరు బతికినంత కాలం అలాగే కాలం గడిపోయింది అన్నట్టు చెప్పారనమాట. అందువల్ల మీరు చెప్తే చూసి నేను మీకు ఫోన్ చేస్తున్నాను. అంతేనంటారా, ఇంకా ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఒకటి పాసిబిలిటీ ఉందండి. గర్డ్ అనేది క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో నెరల్ డ్యామేజ్ అవటం వల్ల కొంత మూమెంట్ స్లో అవుతుంది అనమాట స్టమక్కి. సో అది మూమెంట్ నిజంగా దానివల్ల స్లో అయిందా లేదా అనేది కనుక్కొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అన్లెస్ అంటిల్ నేను ఇవాల్యుయేషన్ ఏదైతే అయిందో మీది నేను చూడకుండా చెప్పడం కష్టం. బట్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి. మీకు కుదిరితే కనుక ఒకసారి రాగలిగితే రండి, చూసి నేను చేయగలిగింది నేను మీకు చేసి చెప్తాను. అట్లీస్ట్ మీకు కన్విన్స్ చేయగలుగుతాను. ఇది కరెక్ట్ ఫారం కాదు, మనం ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి మనం విడిగా మాట్లాడుకుందాం. రైట్ డాక్టర్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అయితే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎందుకు సైలెంట్ కిల్లర్ అని అంటున్నారు? రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటామంటే, మామూలుగా ప్రతి క్యాన్సర్కి కూడా దానికి సంబంధించిన లక్షణాలు ఎంతో కొంత ఉంటాయి. బట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏంటి అంటే, దాని లక్షణాలు తెలిసేసరికి చాలా అడ్వాన్స్ డిసీజ్లో వస్తారు వీళ్ళంతా. ఒక 100 మంది పేషెంట్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మా దగ్గరికి ఒక క్యూరేటివ్ స్టేజ్లో, అంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని నయం చేయగలిగిన స్టేజ్లో ఓన్లీ 10 to 15% మాత్రమే రాగలుగుతారు. సో అంటే దాదాపు 85% మంది అడ్వాన్స్డ్ డిసీజ్తో వస్తారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ప్యాంక్రియాస్ డైరెక్ట్గా స్టమక్కి కానీ ఇంటెస్టైన్స్కి కానీ డైరెక్ట్గా లింక్డ్ కాదు. ఇది స్టమక్ వెనకాల బ్యాక్ మజిల్స్కి క్లోజ్గా అటాచ్ అయి ఉంటుందన్నమాట. సో దాని డీప్ లొకేషన్ వల్ల ఏంటి అంటే, రెగ్యులర్ స్కాన్స్ ద్వారా దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. అండ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ వచ్చేసరికి, సిమ్టమ్స్ అనేసరికి మళ్ళీ కామన్గా చూసే సిమ్టము మనకి జాండీస్ ఒకటి, వెయిట్ లాస్ ఒకటి, ఆకలేకపోవటం ఒకటి, ఒళ్ళంతా దురదలు పెట్టడం ఒకటి, అండ్ డయాబెటీస్ ఉన్న వల్ల సడన్గా డయాబెటీస్ కంట్రోల్ పోవటం, డయాబెటీస్ లేని వాళ్ళు కొత్తగా డయాబెటీస్ రావటము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ విపరీతమైన పొట్టనొప్పి రావటం, అది బ్యాక్కి వెళ్ళటం, మిడ్ బ్యాక్కి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో సిమ్టమ్స్ లేకుండా ఎవరు కూడా మెడికల్ అటెన్షన్ తీసుకోరు. సో ఒక సిమ్టమ్ వచ్చింది అంటే దానికి ఏదో ప్రాబ్లం ఉందని. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే, ఎర్లీ జాండీస్ ఉంటే సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనో ఇంకోటనో ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవటం, ఇంటి దగ్గర ఫిజిషియన్ని కలవటం, లేదంటే నాటు వైద్యాలు తీసుకోవటం, వీటన్నిటి వల్ల కూడా కొంత డిలే అవుతూ ఉంది. యాజ్ సచ్ ఇది ఏంటంటే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మీద అవగాహన అనేది ఇట్స్ అ వెరీ వెరీ స్పెషలైజ్డ్ ఫీల్డ్ కాబట్టి మనం కరెక్ట్ కన్సల్టెంట్ని, కరెక్ట్ సర్జన్ని కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవకపోయినా కానీ డయాగ్నోసిస్లో డిలే ఉంటుంది అనమాట. ఈ డిలేస్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కానీ అందువల్ల దీన్ని సైలెంట్ కిల్లర్ అంటున్నాం. కానీ యాజ్ సచ్ మనం విత్ బిట్ ఆఫ్ సస్పిషన్ ఏదైనా ఉంటే కనుక మనం వీటిని ఎర్లీగా పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికనే మనకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఉంటుంది, దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఇవి ఉంటాయి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం వీటిని నెగ్లెక్ట్ చేయకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్న అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్, మరో కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కేవి సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ పవన్ గారు ఉన్నారు. డాక్టర్ నమస్తే అండి. సార్ నమస్తే. అదే నాకు మోషన్ వెళ్తే కొంచెం అంటే మనం కడుక్కునేటప్పుడు జిడ్డిగా వస్తుంది. కొన్నిసార్లు మోషన్ మీద కొంచెం ఆ జిడ్డు కనిపిస్తుంది అనమాట. అంటే మోషన్ వెళ్ళినప్పుడు చూసుకుంటే కమోడ్ దగ్గర చూసుకుంటే ఇది దీనికి ఏమన్నా సమస్య అంటే ఎగ్జాక్ట్లీ దీన్ని పర్టికులర్ గా చెప్పలేమండి. మోషన్ మారడానికి రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే
ఫుడ్ డైజెషన్కి ప్యాంక్రియాస్ కూడా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్లో సరైన ఎంజైమ్స్ కావాల్సినంత అమౌంట్ రిలీజ్ కాకపోయినా మోషన్ ఇట్లాగే అవుతుంది. పర్టికులర్లీ మీరు ఈ టాపిక్ రైజ్ చేశారు కాబట్టి క్యాన్సర్స్లో ఏమవుతుందంటే పర్టికులర్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో మోషన్ అనేది తెల్లగా ఆయిలీగా జిడ్డుగా వస్తుంది. అట్లా కాకుండా నార్మల్ కలర్ జిడ్డుగా వస్తుందంటే మనం వీ హ్యావ్ టు వేరే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేకపోతే ఓవరాల్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ అవడం వల్ల వస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక స్పెసిఫిక్ రీజన్ అని పాయింట్అవుట్ చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కష్టం అండి. మొత్తం హిస్టరీ తీసుకోవాలి మీది, ఎప్పటి నుంచి ఎట్లా అవుతుంది ఎందుకు అవుతుంది అనేది. దాని ప్రకారంగా అవసరమైన స్కోపీస్ కూడా చేయాల్సి వస్తుంది, ఎండోస్కోపీ కొలనోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది. ఇది సో జస్ట్ 2-3 సిమ్టమ్స్ బేస్లో డయాగ్నోస్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడానికి కానీ అంత ముందులాగా అవ్వడం లేదు. ఎందుకంటే మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ బాగా పెరిగిపోయింది. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క రకమైన డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటున్నాయి, దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అనిపిస్తాయి కానీ అది అవసరం. అన్లెస్ అంటే మనకి స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ లేకపోతే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అందించడం చాలా కష్టం అవుతుంది. అలాగే పవన్ గారు, అంటే జనరల్గా క్యాన్సర్ అనగానే ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా అని ఇలా అంటూ ఉంటారు కదా, అంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎన్ని స్టేజెస్లో గుర్తించవచ్చండి? ఈ 2 రకాల క్లాసిఫికేషన్ ఉంటుందండి. ఒకటి సైంటిఫిక్గా మేము వాడుకునేది, అది జనరల్ పబ్లిక్కి పెద్ద ఉపయోగం ఉండదు. రెండోది కామన్గా మేము చెప్పేది ఏంటి అంటే ప్రతి క్యాన్సర్ని కూడా 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు, పర్టికులర్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని. ఎందుకంటే ఇది మనం ఇది ఎందుకు ఇట్లా స్టేజ్ డివైడ్ చేస్తాము అంటే ట్రీట్మెంట్ బేస్డ్గా ఇట్లా డివైడ్ చేస్తాం. పర్టికులర్లీ సర్జరీ అనేది ఇట్స్ ఎ క్యూరేటివ్ ట్రీట్మెంట్. మీ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల ట్యూమర్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం కానీ పూర్తిగా క్యూర్ చేయలేం. సో క్యూర్ చేయగలిగేది కేవలం సర్జరీయే. సో అందుకని ఈ సర్జరీ బేస్డ్గా మనం ఒక చిన్న క్లాసిఫికేషన్లో చెప్పాం. క్లినిక్ పవన్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. భవానీ గారు, డాక్టర్ పవన్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అడగండి అండి మీ డౌట్ ఏంటో. మా ఆయన గారికి హలో చెప్పండి అమ్మా. టీవీ వాళ్ళు పెట్టి డౌట్ డైరెక్ట్ అడగండి. హలో భవానీ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి అండి డాక్టర్ గారిని. మ్యూట్ లో పెట్టాను మేడం. మా ఆయన గారికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అన్నారు మేడం. ఓకే అమ్మా. అప్పుడే మేము 8 నుంచి మెడిసిన్ వాడుతున్నాం సార్. ఓకే అమ్మా. అది దానికి రికవరీ అవ్వడానికి ఏమన్నా ఉంటుందా సార్? మా ఒక్కసారి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చింది అంటే కనుక రికవరీ ఉండదమ్మా. సో అందులో మనం 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆయనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఉండొచ్చు కూడా ఈ పాటికి. రెండోది ఆయనకి ఫుడ్ సరిగా అరగగా వెయిట్ పుటాన్ అవ్వరు, సన్నబడుతూ ఉంటారు, మజిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మీరు కొన్ని సినారియోస్లో విపరీతంగా నొప్పి రిపీటెడ్గా వస్తుంటే ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తే కనుక కొంతమంది పేషెంట్స్లో మనం సర్జరీ చేసి నొప్పి తగ్గించవచ్చు. సర్జరీ చేయటం వల్ల నొప్పి తగ్గించగలం కానీ ఆయన జనరల్గా ఓవరాల్ వెల్బీయింగ్ అనేది కష్టమవుతుంది. ఆయన వెయిట్ పెంచడం కానీ షుగర్ కంట్రోల్ చేయడం కానీ కష్టమవుతుంది. నొప్పి ఉన్న పేషెంట్స్లో మనం కొంత సర్జరీ చేసి నొప్పి తగ్గించే అవకాశం ఉంటుందమ్మా. రైట్ సార్. అలాగే డాక్టర్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం క్యాన్సర్ అనగానే జనరల్గా ఏమంటారంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా స్టేజెస్లో చెప్తా ఉంటారు కదా. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎన్ని స్టేజెస్లో గుర్తించవచ్చు, అలాగే ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో మనకి ట్రీట్మెంట్ బేస్డ్గా స్టేజింగ్ మాట్లాడితే కనుక ఆపరేట్ చేసే స్టేజ్ ఒకటి ఉంటుందండి. అసలు పూర్తిగా ఆపరేట్ చేసే అవకాశం లేని స్టేజ్ ఇంకోటి ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో వి కాల్ ఇట్ లైక్ బార్డర్ లైన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం. బార్డర్ లైన్ అంటే కొంత మనం వేరే రకంగా ట్రీట్మెంట్ చేసి కానీ కొంచెం హై రిస్క్తో కానీ వీళ్ళలో సర్జరీస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బార్డర్ లైన్ పేషెంట్స్కి మనం బయాప్సీ తీసిన తర్వాత అది క్యాన్సర్ అని ప్రూవ్ అయిన తర్వాత ఈ పేషెంట్స్ అందరినీ కూడా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ మీద పెడతాము. కీమోథెరపీ రేడియేషన్ థెరపీ మీద పెట్టిన తర్వాత మళ్ళీ రీఅసెస్ చేసుకొని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉంది, మన సర్జరీ చేసే స్టేజ్ ఉంది అనుకుంటే కనుక వీళ్ళు మళ్ళీ ఆపరబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అలా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఇనాపరబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్జరీ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈవెన్ దో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, ఎప్పుడు కూడా సర్జరీ బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది.
వారి రిస్క్ తీసుకోలేదు అంటే కనుక మనం సర్జరీ చేసే అవకాశం పోగొట్టుకుంటే 100% రిస్క్లోనే ఉంటారు ఆ పేషెంట్స్. ఓకే, అలాగే మరి ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఈ ప్యాంక్రియాటిక్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? రైట్, యాక్చువల్గా ఈ నవంబర్ మంత్ అనేది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది జరుపుతుంటారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్ మేము కూడా మెడికవర్ హాస్పిటల్ నుంచి మేము ఈ ప్యాంక్రియాటిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇట్లా టీవీ షోస్ కానీ, అండ్ లాస్ట్ సండే మేము ఒక వాకథాన్ చేస్తున్నాము. రేపు ప్యాంక్రియాటిక్ పేషెంట్స్తో, మా పాత పేషెంట్స్తో వాళ్ళతో ఒక గెట్ టుగెదర్ లాగా ఉండి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ డిఫికల్టీస్ వస్తున్నాయి వీటిల్లో ఈ వ్యాధి వల్ల, ఇవన్నీ డిస్కస్ చేసి చేయబోతున్నాము. అండ్ హాస్పిటల్ సైడ్ నుంచి ఏంటంటే ఈ స్పెషల్ డ్రైవ్ నడపాలి, అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలి, నెంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి మేము ప్యాంక్రియాటిక్ పేషెంట్స్కి కొంత ఇవాల్యుయేషన్ కోసం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నాము అండ్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తున్నాం ఈ మంతా కొత్త కూడా. సో అవే కాకుండా మెయిన్గా ప్యాంక్రియాస్ ఇవాల్యుయేషన్కి మనకు కావాల్సింది ఏంటి అంటే అదర్ దెన్ ద రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు కాకుండా స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ కావాలి మనకి, ఇందులో ఇంట్రెస్ట్ చూపించే కన్సల్టెంట్స్. అందులో మెయిన్గా ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు. వీటికి కావాల్సిన, వీళ్ళందరికీ కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, ఇవన్నీ వెరీ స్పెసిఫిక్గా ప్యాంక్రియాటిస్ ఓరియంటెడ్గా మనం ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వీళ్ళని డయాగ్నోస్ చేయడానికి కానీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని పుష్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది వెరీ వెరీ క్రూషియల్ అండి. ఇవే కాకుండా రేడియోథెరపీ ఒకటి యూనిట్ కావాల్సి వస్తుంది. సో ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, వీళ్ళందరి రోలు మనం సెపరేట్ చేయలేం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్స్ బేసికలీ టీమ్ ఎఫర్ట్ అనమాట. ప్యాంక్రియాస్ ట్రీట్మెంట్ అనేది అంత ఈజీగా ఉండదు. ఓకే సార్, అలాగే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ అన్నది కూడా చాలా తక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. దేనికి సార్, దీనికి గల కారణం ఏంటి? అంటే మనము ఎర్లీ స్టేజెస్లో, అంటే స్టేజ్ 1లో ఐడెంటిఫై చేసే పేషెంట్స్ చాలా కొద్ది మంది ఉంటారండి. ప్రాబబ్లీ 10%, 5% కూడా ఉండరు. మనం ఇందాకే అనుకున్న ఆపరబుల్ స్టేజెస్లో ఓన్లీ 15% ఉంటారు. సో ఎక్కువ మంది ఇన్ఆపరబుల్ స్టేజెస్లో ఉంటారు. ఈ ఆపరేట్ చేసిన తర్వాత కూడా మనము ఇదే ఎగ్జాక్ట్లీ 15-20 ఇయర్స్ బ్యాక్ మాట్లాడితే 5 సంవత్సరాలకి 5 మంది పేషెంట్స్ కూడా బ్రతికేవాళ్ళు కాదు 100లో. సో అదే ఇప్పుడు స్లోగా ఈ ప్రోగ్రెస్ ఏదైతే జరుగుతుందో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అండ్ సర్జికల్ టెక్నిక్స్లో దర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఈ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వల్ల ఏంటంటే మేము ఒక 10-12% ఇంప్రూవ్మెంట్ అయితే చూసాము. సో ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ దగ్గర 12% మందిని మేము కాపాడగలుగుతున్నాం. ది మెయిన్ కారణం ఏంటి అని స్పెసిఫిక్గా మాట్లాడితే, ఒకటి ఇందాక చెప్పినట్టుగా డిఫికల్ట్ టు డయాగ్నోస్. అదే కాకుండా ఇది వెరీ బ్యాడ్ బయాలజీ అంటాం. అంటే ప్రతి క్యాన్సర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు ఏంటంటే చాలా స్లోగా, నిదానంగా కొన్ని సంవత్సరాల పాటు పెరుగుతూ ఉంటాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఇది చాలా అగ్రెసివ్గా ఉండే ట్యూమర్, తొందరగా స్ప్రెడ్ అవుతుంది వేరే వేరే ఆర్గాన్స్కి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బికాజ్ ఆఫ్ దట్ బయాలజీ, ఏదైతే ఆ టిష్యూ బయాలజీ ఉంటుందో దానివల్ల ఏంటంటే కీమోథెరపీ కూడా అంత ఈజీగా రీచ్ అవ్వదు. చాలా డిఫికల్ట్గా రీచ్ అవుతాయి డ్రగ్స్ అక్కడికి, ఆ ఏరియాలోకి. సో దానివల్ల ఏమిటంటే వీళ్ళలో న్యాచురల్గానే మనం వెరీ పూర్ ఓవరాల్ సర్వైవల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలాగే అంటే ఈ వ్యాధిని తగ్గించడం కోసం ప్రజలు వాళ్ళ డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలండి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ మార్చుకోకుండా మీకు రోగాలు రావద్దు అంటే కుదరదు. సో ప్రతి దానికి ఇంటి పక్కన పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా బైక్లు వేసుకొని వెళ్ళిపోతున్న రోజులు ఇవి. సో అవన్నీ మార్చుకోవాలి. కొంత ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాల్సిందే. ఎందుకంటే మనం ముందు తరాల్లాగా, అంటే 2 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే ఎక్కువ మంది కూడా వ్యవసాయం మీద బేస్డ్, ఇప్పుడు అలా లేదు. ఎక్కువ మంది సిట్టింగ్ జాబ్స్ ఉంటున్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ లిటరల్గా ఉండటం లేదు. సో నా సజెషన్ ఏంటి అంటే ఎవ్రీవన్, మనందరం కూడా ఒక ప్రామిస్ లాగా చేసుకోవాలి. మనం 2 కిలోమీటర్స్ లోపల నడిచి వెళ్తాము, 5 కిలోమీటర్స్ లోపల సైకిల్, ఆ పైన అయితేనే బైక్, మోటార్ వెహికల్ వాడుకునేటట్టు అట్లా పెట్టుకోవాలి. ఒక డిక్టమ్ అనేది లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇవ్వకుండా హెల్తీగా ఉండాలి అంటే జరిగేది కాదు. అండ్ డయట్ కూడా ఎక్కడ పడితే తినకుండా లిమిటెడ్గా మీకు కావాల్సినంత, మనము 3 పూటలు తినడానికి కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ మన లైఫ్ స్టైల్స్లో లేదు. సో 1 పూట 2 పూటలు కూడా సరిపోతుంది. బట్ తీసుకునే ఫుడ్ మాత్రం మంచి న్యూట్రిషియస్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ నీరసం వచ్చిందనకూడదు, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. వీలైనంత వరకు
ఫుడ్ స్టోరేజ్డ్ ఫుడ్ అంటే మీకు రెడీగా అవైలబుల్ సూపర్ మార్కెట్స్లో కానీ బజార్లో కానీ అవైలబుల్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎనీ ఫుడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్, మీరు తయారు చేసుకున్న తర్వాత 24 అవర్స్కి మించి ఉండదు. యూజువల్గా 12 అవర్స్ లోపలే అన్నీ చెడిపోతాయి. ఒక ఫుడ్ మీకు 6 months 7 months ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారంటే అందులో అన్లెస్ అంటిల్ సంథింగ్ ఈజ్ మిక్స్డ్ ఇన్ టు ఇట్, అది మీకు అన్ని రోజులు స్టోరేజ్ అనేది ఇంపాసిబుల్. సో అది మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి మీరు ఫుడ్ రెడీగా చేసుకోవడం, ఫ్రెష్గా తయారు చేసుకొని తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇవి చేయకుండా హెల్తీగా ఉండాలంటే జరిగేది కాదు. రైట్ డాక్టర్. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక రోగం గురించి మాట్లాడుతున్నారు డాక్టర్లు అనగానే దానికి సంబంధించిన ఒక్క సిమ్టమ్ మన లైఫ్లో ఉంది అంటే మన బాడీలో ఉంది అంటే జనరల్గా జనాలు డౌట్ పడుతూ ఉంటారు, అది అయ్యుండొచ్చేమో అన్నట్లుగా. సో అసలు ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏమో అని ఒక డౌట్ మనకి జనాలకి రావాలి, ట్రీట్మెంట్కి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి, అదా కాదా అన్నదంటే ఎలా అండి? అట్లా స్పెసిఫిక్గా ఏమీ ఉండదండి. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే జాండీస్ వస్తే కనుక అంటే కామన్గా అందరికీ తెలిసేది ఏంటంటే జాండీస్ వచ్చినా కానీ లేదంటే మీకు పొట్ట పై భాగంలో నొప్పి వస్తున్నా కానీ రిపీటెడ్గా కంటిన్యూస్గా ఉంటున్నా కానీ సింపుల్ యాసిడిటీ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అందరూ చేసే కామన్ మిస్టేక్ యాసిడిటీ అని నెగ్లెక్ట్ చేసి షాప్లోకి వెళ్ళి గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వమని అడుగుతారు, వేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ప్రెషస్ టైం మిస్ అవుతాం. సో అది అనలేదు అంటే 1-2 నెలలు ట్రీట్ చేసిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము చేయగలిగింది ఏం లేదు. సో మీ అంతటా మీరు కాషియస్గా ఉండి ఒక స్టెప్ ముందుకు వేసుకుంటే తప్ప మేము మీకు 2 steps ముందుకేసి మేము మీకు హెల్ప్ చేయలేం. సో మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది చేయగలిగితే మా సైడ్ నుంచి మేము చేయాల్సింది చేయగలుగుతూ ఉంటాం. ఓకే. అంటే జనరల్గా మీ దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, అంటే ఈ రోగం అని తెలిసిన తర్వాత వాళ్ళు జనరల్గా చేసే పొరపాట్లు ఏంటండి? కామన్గా వినేది ఏంటంటే ఏదైనా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వగానే అందరికీ ఒక నిహిలిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఇంకేం చేయలేము, నా లైఫ్ అంతా అయిపోయింది అనే ఫీలింగ్లో ఉంటారు. నేను చెప్పేది ఏంటి అంటే మీకు గనక నాకు గనక ఫర్ ఎగ్జాంపుల్ నాకే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సర్జరీతో నేను ఒక 3 months to 6 months లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోగలను అనుకుంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నా లైఫ్లో ఎవ్రీడే నాకు ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ మెంబర్స్ కామన్గా చేసేది ఏంటి అంటే 6 నెలలే కదా బతికేది, ఇంత ఖర్చు పెట్టి మేము ట్రీట్మెంట్ ఎందుకు అంటారు. సో అది వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కరికి కూడా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. సో ఆయన 6 నెలలు బ్రతుకుతాడు అనేది ఒక యావరేజ్ ఫిగర్ మాత్రమే. ఆయన 5 years బతకచ్చు అండ్ హీ కెన్ బి వెరీ ప్రొడక్టివ్ కూడా. సో ప్యాంక్రియాస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ ప్రొడక్టివ్ అవుతారు. కాకపోతే దానికి కావాల్సిన రైట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే అట్లాంటివి జరుగుతాయి. అంతే మొదటి నుంచే మనం ఏమి జరగదు, ఇది ఇంతే కదా, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మంచిది కాదనేది నా ఉద్దేశం. ఓకే డాక్టర్. అలాగే ఈ ప్యాంక్రియాసిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారంటే ఏం చెప్తారు? డిపెండ్స్ అండి. సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ జరిగితే నా పేషెంట్స్ దాదాపుగా యావరేజ్గా 5 to 6 daysలో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. బట్ యాజ్ సచ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీస్ అనేవి వెరీ వెరీ కాంప్లెక్స్ సర్జరీస్. కాంప్లికేషన్స్ రేట్ కూడా రిలేటివ్గా హైయే కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. సో పేషెంట్స్ 10 days 15 days యావరేజ్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు. దేర్ ఆర్ టైమ్స్ వెన్ పేషెంట్స్ స్టేడ్ 1 or 2 months కూడా, అంటే అవసరాన్ని బట్టి. బట్ 95-98% ఆఫ్ ద పేషెంట్స్ 5th day to 7th day డిశ్చార్జ్ అయిపోతూ ఉంటారు. రైట్. థ్యాంక్ యూ పవన్ గారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్.